పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి నది అటువంటి హిందూ శ్మశాన వాటికలో కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో పాలకులు కానీ అధికార యంత్రాంగం కానీ పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నప్పటికీ ఈ హిందూ శ్మశాన వాటిక అతిపెద్దదైనప్పటికీ కూడా ఎవరైనా దురదృష్టశాత్తు వల్ల మృతి చెందితే ఈ శ్మశాన వాటికకు తీసుకొస్తే మరి అనేక రకాలుగా బంధువులు కానీ సోదరులు కానీ మిత్రులు కానీ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. చీకట్లో వస్తే ముఖ్యంగా మహిళలు మాత్రం రోడ్డు సౌకర్యం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ కింద పడి గాయాల పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి అనేక సంవత్సరాలుగా ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికార యంత్రాంగానికి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నుండి అనేకమైనటువంటి పోరాటాలు, నిరసనలు, వినతి పత్రాల ద్వారా అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ చెవిటివారి ముందు శంఖమూదినట్టే తప్ప ఏదో కార్యక్రమం చేయడం వెంటనే మీడియా ద్వారా పత్రికా ద్వారా తెలియడంతో ఏదో శానిటేషన్ ఇన్స్పెక్టర్ వచ్చి ఓ బ్లేడ్ డాక్టర్ తోటి వచ్చి ఏదో ఇంత నామమాత్రంగా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక్క లైట్ కూడా వెలగని పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా మహిళలు వచ్చి మరి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఏకదాటిగా కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు, స్నానాలు చేస్తూ ఉంటారు, వివిధ పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు స్నానం చేద్దామంటే మరి బట్టలు మార్చుకుందామంటే కూడా ఇక్కడ గదులు ఏర్పాటు చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా లేదు. రాత్రి కాగానే అసాంఘిక శక్తులు ప్రవేశించి విచ్చలవిడిగా మద్యం గంజాయి సేవించి ఇక్కడికి వచ్చినటువంటి మృతి చెందిన బంధువులను భయభ్రాంతులకు గురి చేసి గొడవలు సృష్టించే విధంగా కూడా మరి చూస్తున్నా కానీ అధికారులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. ఈ శ్మశాన వాటికలో మరి సుమారు అప్పుడు ఐఏఎస్ సంబంధించి ఉదయ్ కుమార్ ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి గ్యాస్కు సంబంధించినటువంటి మిషనరీ ఏర్పాటు చేసి సుమారు 40 లక్షల విలువ గల మిషనరీని ఏర్పాటు చేస్తే ఇప్పటికీ కూడా అది ఎలాంటిది ఓపెన్ చేయకుండా దానికోసం 60 లక్షల రూపాయలతోటి మరి మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ చేసింది లేదు. తుప్పు పట్టిపోతూ ఉన్నది, శిథిలావస్థకు చేరుతూ ఉన్నది. మరి వాటరు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్స్ వస్తే అది కూడా మునిగిపోయే పరిస్థితి ఉన్నది. గౌరవనీయులు మక్కాన్ సింగ్ గారికి ఎన్జిఓల నుంచి మేము సూచిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఈ హిందూ శ్మశాన వాటికపై మీరు పర్యవేక్షించండి, అధికార యంత్రాంగాన్ని పిలిపించండి, సమీక్ష చేయండి. ఈ అభివృద్ధిని పూర్తిగా శ్మశాన వాటిక అంటే ఒక గార్డెన్ లాగా, ఒక పార్కు లాగా, ఒక గ్రీనరీ లాగా ఉండాలి తప్ప అసాంఘిక శక్తులకు ఒక అడ్డాగా మార్చడం ఇది సరి అయిన విధానం కాదు. అదేవిధంగా ముందు సింగరేణికి సంబంధించినటువంటి కొంత ల్యాండు సుమారు 5 నుంచి 10 ఎకరాలు ఉన్నదన్న సమాచారం మాకుంది. మేము ఎన్జిఓల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ను కూడా ఈ హిందూ శ్మశాన వాటికకు ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారి అందరికీ కూడా కనీస సౌకర్యాలు కల్పించే విధంగా ఈ శ్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం, ఆర్ఓ వాటర్ ప్లాంటు, ముఖ్యంగా మహిళల కోసం స్నానాలు చేసే గదులను ఏర్పాటు చేయాలి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా